హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి ప్రిపరేషన్. సో ఫస్ట్ టైం మన వీడియోని ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ ఏంటి, ఎగ్జామ్ ప్రాసెస్ ఏంటి, ఏ పోస్టులు ఉంటాయి, సిలబస్ మొత్తం A to Z ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా అప్లై చేయాలో కూడా నేను చెప్తాను. ఏవే డాక్యుమెంట్స్ కూడా ఉండాలి, అసలు ప్రాసెస్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, అవన్నీ చెప్తాను. సో మీరు ముందుగా ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ కానీ షేర్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేసుకోవట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఇంకా ఫస్ట్ ఆర్ఆర్బి గ్రూప్ డి అంటే మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు గ్రూప్ డి అనే నోటిఫికేషన్ రీసెంట్గా రిలీజ్ చేసింది. సో టెన్త్ కంప్లీట్ చేసిన వాళ్ళందరూ ఎగ్జామ్కి అప్లై చేయొచ్చు మ్యాక్సిమం. సో మనకి ఓన్లీ 1 ఎగ్జామే ఉంటుందండి. ఒక ఎగ్జామ్ రాస్తే మనకి ఈజీగా జాబ్ వస్తుంది. సో ఆల్రెడీ మనకి మొన్నటి వరకు గ్రూప్ డి 25 నోటిఫికేషన్ ఎగ్జామ్స్ మొన్నటి వరకు జరిగాయి, 5th 10th వరకు. సో ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అప్లికేషన్ అనేది ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఫస్ట్ మనకి 22,000 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. సో మనకి ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. 18 నుంచి 33 ఇయర్స్ ఉన్న వాళ్ళు అటెంప్ట్ చేయొచ్చు ఎగ్జామ్కి. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 2nd March వరకు అనమాట. సో ఈలోపు మీరు అప్లై చేసేసుకోండి. ప్రాసెస్ అయితే ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఇవన్నీ ఉంటాయి. సో ఎగ్జామ్ ప్యాటర్న్ వస్తే మనకి GS 25 క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాథమెటిక్స్ 25, GK 20 క్వశ్చన్స్, రీజనింగ్ 30 క్వశ్చన్స్, మొత్తం ఓవరాల్గా 100 క్వశ్చన్స్. మనకి 90 minutes అంటే 1.5 hours ఉంటుంది. సో 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. సో ఇందులో ఏవే పోస్టులు ఉంటాయంటే అసిస్టెంట్ ట్రాక్ మెషిన్, ట్రాక్ మెయింటెనర్, అసిస్టెంట్ లోకోషెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్, పాయింట్స్ మ్యాన్ బి, వీళ్ళందరూ ఉంటారు. 18,000 శాలరీ అయితే ఉంటుంది మనకి ప్రెజెంట్. సో మనకి అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఫీమేల్స్కి అయితే 250, మేల్స్కి అయితే 500. సో మనం ఎగ్జామ్ అయితే రాస్తే, ఎగ్జామ్కి అటెంప్ట్ చేస్తే మనకి మన ఫీజు అనేది రిటర్న్ పడుతుంది. గర్ల్స్కి అయితే టోటల్ అమౌంట్ రిటర్న్ పడిపోద్ది, బట్ బాయ్స్కి 400 అయితే మన అకౌంట్లో పడుతుంది. సో మీరు అప్లికేషన్ టైంలో మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలి. స్టేట్ బ్యాంక్ అయితే బెస్ట్, వేరే ఇంకెన్ని బ్యాంక్స్కైనా స్టేట్ బ్యాంక్ అయితే పెట్టుకోండి, ఎవరిదైనా పర్లేదు. తర్వాత క్వాలిఫికేషన్ అయితే 10th ITI చేసిన వాళ్ళకి క్వాలిఫికేషన్ అనమాట. ITI చేసిన వాళ్ళకి కొంచెం రిజర్వేషన్ అనేది ఉంటుంది. సో ఇంకా సిలబస్కి వెళ్ళిపోతే మ్యాథమెటిక్స్లో ఫస్ట్ ఏమేమి సిలబస్ ఉంటుందంటే నెంబర్ సిస్టమ్, బాడ్మస్ రూల్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, రేషియన్, ప్రపోర్షన్, మెన్సురేషన్, పర్సంటేజ్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జిబ్రా, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, స్క్వేర్ రూట్, ఏజ్ క్యాలిక్యులేషన్, క్యాలెండర్స్, క్లాక్స్, పైప్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఈ టాపిక్స్ అన్ని మ్యాథమెటిక్స్. రీజనింగ్ వచ్చేసరికి అనాలజీ, ఆల్ఫబెటికల్ అండ్ నెంబర్ సిరీస్, కోడింగ్ అండ్ డికోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్షిప్, సిలోగిజం, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్స్, డేటా ఇంటర్ప్రిటేషన్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, అనలిటిక్ రీజనింగ్, క్లాసిఫికేషన్, డైరెక్షన్స్, స్టేట్మెంట్స్, అజంప్షన్, ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకా జనరల్ సైన్స్కి వచ్చేసరికి ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్, బయాలజీ ఉంటాయి. 10th వరకు ఉన్న సిలబస్ అంతా చదువుకుంటే సరిపోద్ది దీనికి. ఇప్పుడు మొన్నటి వరకు గ్రూప్ డి ఎగ్జామ్స్కి అయితే మ్యాక్సిమం జీకే, కరెంట్ అఫైర్స్ ఎక్కువ అడుగుతున్నాడండి. సో మీరు కరెంట్ అఫైర్స్న స్టాటిక్ జీకే ఎక్కువ చదువుకోండి. తర్వాత హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ ఈ టాపిక్స్ అయితే చదువుకోండి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ఎక్కువ, మొన్న 20 క్వశ్చన్స్లో 10 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ అడిగాడు. మొన్నటి వరకు గ్రూప్ డి ఎగ్జామ్స్ అయ్యాయి కదా. సో మీరు ఎక్కువ కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే మీద పెట్టండి. తర్వాత హిస్టరీ, తర్వాత పాలిటీలో ఆర్టికల్స్, అమెండ్మెంట్స్ ఎక్కువ చూసుకోండి. హిస్టరీ, తర్వాత జాగ్రఫీ, రివర్స్ కానీ, డ్యామ్స్ కానీ, ఫారెస్ట్లు ఇవన్నీ చూడండి. సో ఇది ఎగ్జామ్ సిలబస్. తర్వాత ఈ ఎగ్జామ్ ఓన్లీ 1 ఎగ్జామే. ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయిపోతే మనకి ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. మేల్ అయితే 35 kgs వెయిట్ పెట్టుకొని 100 meters అయితే 2 minutesలో నడాలి. అదే 1000 meters అయితే 4 minutes 15 secondsలో వాక్ చేయాలి. అదే ఫీమేల్ అయితే ఓన్లీ 20 kgs పెట్టుకొని 100 meters 2 minutesలో వెళ్ళాలి. అదే 1000 meters వాకింగ్ అయితే 5 minutes 40 secondsలో చేయాలి. ఇది అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఉంటుంది. సో ఎలా అప్లై చేయాలంటే ముందు మీరు ఆర్ఆర్బి వెబ్సైట్లోకి వెళ్ళి అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఓబీసీ అయితే నాన్ క్రీమీ లేయర్ ఉండాలండి.
ఆల్రెడీ మీరు ఎప్పుడు 4th అంటే ముందు ఎప్పుడైనా చేయించుకున్నారనుకో 25 ఏప్రిల్ నుంచి ఉండాలి, దాని ముందైతే వ్యాలిడిటీ ఉండదు. సో మీరు మళ్ళీ చేయించుకోండి, బేగా టైం అయితే అయిపోయింది కదా. సికింద్రాబాద్ జోన్ అయితే పెట్టండి. సో ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి మొత్తం డీటెయిల్స్.